వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఈ ముగ్గురులో కేంద్ర మంత్రి పదవి ఎవరికి? అవును, అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి గురించి ఎందుకు చర్చ వచ్చిందని చాలామంది అనుకోవచ్చు. ఇప్పుడు దక్షిణాదిలో మరొక 4-5 నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ప్రధానంగా చూస్తే తమిళనాడు, అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే తమిళనాడులో అతి పెద్ద రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైనటువంటి మరి ఇక్కడ డిఎంకే ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. సో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మరి అక్కడ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ అవసరం. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే వ్యతిరేక గళం వినిపిస్తుంది సనాతన ధర్మం మీద. సో సనాతన ధర్మాన్ని తన భుజాలకెత్తుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం వచ్చినటువంటి ఒక శక్తిగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆయన్ని కీర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో చూస్తే మరి ఇదే తమిళనాడులో మరి గతంలో జనసేన అధినేత మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు, సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. తమిళనాడులో సనాతన ధర్మాన్ని మరి తమిళ ప్రజలకి అణువణువున నింపటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కానీ ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ఉపయోగపడతాయనేటువంటి ఒక నమ్మకాన్ని బలంగా నమ్ముతుంది భారతీయ జనతా పార్టీ. సో సనాతన ధర్మాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలన్నా, కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి డిఎంకే ప్రభుత్వాన్ని దించాలన్నా సో జనసేన అధినేతని ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన్ని స్టార్ క్యాంపెయినర్గా భారతీయ జనతా పార్టీ వాడుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ క్రమంలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు నాటికి పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత మరి కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొంతమందిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకరికి మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలో బెర్త్నిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే సముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి 2 అవకాశాన్ని కల్పించింది, భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎంపీకి అవకాశాన్ని కల్పించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలుగుదేశం నుంచి 2, భారతీయ జనతా పార్టీ నుంచి 1. అయితే జనసేన పార్టీ నుంచి ఆ అవకాశం అయితే ఇంకా జనసేన పార్టీ తీసుకోలేదని చెప్పాలి. అయితే జనసేన పార్టీకి ప్రస్తుతం పార్లమెంట్లో 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి గారు, మరొకరు కాకినాడ పార్లమెంట్ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి మరి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు. అయితే వీళ్ళిద్దరికన్నా కూడా ముఖ్యంగా నాగబాబు గారిని కేంద్ర మంత్రివర్గంలోకి పంపించాలనేటువంటి ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ అంశం మాట్లాడారని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 3 నెలల తర్వాత కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటం, మరి వాళ్ళ స్థానంలో కొంతమంది కూటమికి సంబంధించిన వ్యక్తుల్ని రాజ్యసభకు పంపటం. ఆ క్రమంలో నాగబాబు గారు కూడా రాజ్యసభకు వెళ్తారనేటువంటి ఒక ఆలోచన ఉండేది. ఆ యొక్క తరుణంలో మరి నాగబాబు గారిని రాజ్యసభకి కాదు ఈయనకి మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఒక లెటర్ రిలీజ్ చేయటం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరిలాగా చేయను, నేను మా అన్నయ్యని ముందు మరి శాసన మండలిలో ఆయన ఎంపికైన తర్వాతే ఆయన మంత్రివర్గంలో చేరతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఆయన శాసన మండలికి ఎంపికై కూడా దాదాపు 4 నెలల పాటు కావస్తూ ఉంది. అయితే మరి నాగబాబు గారికి రాష్ట్రంలో మంత్రివర్గంలో ఎప్పుడు అవకాశం కల్పిస్తారు? ఆల్రెడీ ఒక బెర్త్ ఖాళీగా ఉంది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో. సో ఆ బెర్త్ జనసేనకి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. సో కాబట్టి నాగబాబు గారికి ఇస్తారు ఇవ్వరు అనేటువంటి డిస్కషన్ గతంలో చాలా జరిగాయి. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకే క్యాబినెట్లో ఉండటం మరి పార్టీకి కూడా అంత మంచిది కాదని చెప్పేసి జనసేన పార్టీ మరి అధిష్టాన వర్గాలు కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో కాకుండా ఆయన్ని మరొక అవకాశం, మరొక స్థానం ఆయనకి కేటాయిస్తే బాగుంటుంది కేంద్ర మంత్రివర్గంలో అనేటువంటి ఆలోచనకి జనసేన పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ నెల 20 తర్వాత పార్లమెంటు సమావేశాలు అయిపోతాయి కాబట్టి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాబట్టి
సో జనసేన నుంచి నాగబాబు గారికి అవకాశం కల్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ అంశం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్టు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రకరకాల వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనుక ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నాగబాబు గారిని కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడానికి అడ్డుపడేటువంటి అవకాశాలే ఉండవు. సో రాష్ట్ర మంత్రివర్గంలోకే తీసుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. సో రాష్ట్ర మంత్రివర్గంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు ఒకే క్యాబినెట్లో ఉంటే మరి ప్రజల్లో మరి ఏ విధమైన సంకేతాలు వెళ్తాయనే దాని మీద కూడా అధిష్టానం వారి లెక్కలు వారు వేసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు నాగబాబు గారిని ముందు కేంద్ర మంత్రివర్గంలో పంపించాలి, ఆ తర్వాత 6 నెలల లోపు ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనేటువంటి ఒక వ్యూహాన్ని జనసేన అధినేత రచించినట్టయితే తెలుస్తోంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ఇప్పుడు అంటే రకరకాల డిస్కషన్స్, కొంతమంది ఏమో బాలశౌరి గారు ఆయన సీనియర్ ఎంపీ కాబట్టి, సీనియర్ మోస్ట్ ఎంపీ కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ బాలశౌరి గారు మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే మరి గతంలో ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి గెలిచారు, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు ఒక ముద్ర ఉంది వల్లభనేని బాలశౌరి గారికి. సో ఆయన ఎన్నికలకి కరెక్ట్గా ఒక 5-6 నెలల ముందు మాత్రమే జాయిన్ అయ్యాడు జనసేన పార్టీలో కాబట్టి ఆయనకి మచిలీపట్నం ఎంపీ సీట్ ఇచ్చారు, గౌరవంగా గౌరవించింది జనసేన పార్టీ అధిష్టానం. చక్కగా మచిలీపట్నం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచాడు. సో మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఆయన పనిలో ఆయన ఉన్నారు. సో కాబట్టి మరి ఆయన కొత్తగానే కదా వచ్చింది, ఆయన జనసేనకి ఏమీ ఒక 5-6 సంవత్సరాలు ఏమీ ఆయన సర్వీస్ చేయలేదు కదా అనేటువంటి ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. సో కాబట్టి మరి ఆయనకి కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనకి బ్రేక్ పడేటువంటి అవకాశం సూచనలు స్పష్టంగా కనబడుతుంది. మళ్ళీ మరొక ఎంపీ కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ టీ టైమ్ ఉదయ్ అంటారు ఆయన. సో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ అన్నయ్య డాక్టరు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. సో ఆయనకి ఏంటంటే అదృష్టం కలిసి వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేద్దామని చెప్పేసి ఆయన అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆయనకి కాకినాడ ఎంపీ సీట్ ఇచ్చారు. సో పార్టీ వేవ్లో కేవలం జనసేన పార్టీకి ఉన్నటువంటి ఒక బలము, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఉదయ్ శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆయన మొదటిసారి ఎంపీ, ఆయన పెద్ద ఏజ్డ్ కూడా కాదు, మహైతే ఒక 40 నుంచి 44 ఇయర్స్ లోపే ఉంటాయి ఆయనకి. సో కాబట్టి మరి ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో మరి మొదటిసారి ఎంపీ కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదనైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూస్తే నాగబాబు గారు. సో నాగబాబు గారిని గతంలో రాజ్యసభకు పంపుతారని అనుకున్నారు. అందులోనూ మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. సో మరి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేటువంటి నాయకులు ఎవరైనా జనసేనకు ఒకరు ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఒక పెద్ద మహావృక్షంలాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరినో కాదు తన సోదరుని నాగబాబు గారినే కేంద్ర మంత్రివర్గంలో పంపేందుకు ఆయన అయితే ఆలోచనలు చేస్తున్నట్టయితే తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఈ నెల 20 తర్వాత మరి కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మరి నాగబాబు గారికి అవకాశం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, మరి ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని వాడుకోవాలి. అదేవిధంగా ఆయన సనాతన ధర్మాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో జరగబెట్టిన ఎన్నికల్లో ఒక 5-6 నెలల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మరి ఆయనతోటి స్టార్ క్యాంపెయినర్గా ఆయన్ని తీసుకువెళ్ళాలి. సో కాబట్టి ఆ పార్టీకి మంచి అవకాశం ఇవ్వాలి, గుర్తింపునివ్వాలి. సో ఆ క్రమంలో భాగంగానే జనసేన పార్టీ నుంచి ఒకరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో తమిళనాడు లాంటి రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని మరి ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళి అక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు తప్పనిసరి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోదీ కేబినెట్లోకి ఖచ్చితంగా నాగబాబు గారికి ఒక అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.